హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి చేత వ్లాగ్స్ 666. సో ఈరోజు అయితే వీడియో ఏంటంటే వెజిటేబుల్స్ అయితే ఎలా అయితే నేనైతే ఫ్రీజ్లో అయితే ఎలా స్టోర్ చేసుకుంటానని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. సో ఇన్ని రోజుల నుంచి తీయాలనుకున్నా బట్ అయితే కరెక్ట్ టైం దొరకట్లేదు అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ ఒకేసారి కూరగాయలన్నీ తీసుకొచ్చాడండి. సో అందులో నేనైతే రెడీ అయి ఉన్నాను కదా, అందుకనేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో వెజిటేబుల్స్ నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగానే స్టోర్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చాడండి. సో అందుకనేసి ఇంక ఈ వీడియో తీస్తున్నానండి. సో ఇంకా నా వల్ల అయితే చేతిలో ఎత్తుకున్నాను, బట్ నా వల్ల కాక ఇంకా అన్నీ ఎత్తి కుమ్మరిచ్చేసాను అనమాట. ఇప్పుడు వచ్చి సపరేట్ చేసుకుంటానండి వెజిటేబుల్స్ అన్నీ కానీ. ప్రతి ఒక్క వెజిటేబుల్స్ అయితే నేను అన్నీ సపరేట్ చేసుకుంటాను. అన్నీ మిక్స్ చేసి అయితే పెట్టనండి ఎప్పుడు ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఒక్కో వెజిటేబుల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని త్వరగా పాడైపోతాయి, కొన్ని చాలా లేట్గా పాడవుతాయి కదా. సో దీని ద్వారా అయితే నేనైతే అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. అలాగే ఆనియన్స్ అంటే దుంపలు ఉంటాయి కదా, సో ఇవన్నీ నేను బయటే స్టోర్ చేస్తాను అనమాట. సో ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదా, సో అందుకనే నేనైతే ఈ ఎర్రగడ్డలన్నీ ఇలాగా ఆరబెడుతున్నానండి. తడిగా ఉంటే త్వరగా పాడైపోతాయి, కొంచెం ఎండినట్టుంటే త్వరగా పాడవు. అందుకే నేనైతే సపరేట్గా ఆరబెట్టాలని వాటిని మాత్రం సపరేట్గా అయితే తీస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే ఎలా స్టోర్ చేసుకుంటారనేసి కంప్లీట్గా ఉందన్నమాట. సో నేనైతే ఇలాగా ప్లాస్టిక్ కవర్లు అయితే స్టోర్ చేస్తానండి. కవర్లు అయితే తెచ్చేసుకున్నాను అనమాట. అంటే ఇలాగా కవర్లో స్టోర్ చేయడం వల్ల లాభం ఏంటంటే ఎక్కువ డేస్ అనేది ఉంటుందండి. సో ప్లాస్టిక్ కవర్లు అయితే మంచిది కాదండి, కానీ నేనైతే ఇలాగే ప్లాస్టిక్ కవర్లు అయితే స్టోర్ చేసుకుంటాను. సో ఇవైతే పచ్చిమిర్చి అండి. వీటిని అయితే నేను ఏ విధంగా అయితే స్టోర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా. సో కాడలన్నీ తీసేసి ఈ విధంగా అయితే నేను స్టోర్ చేసుకుంటాను. దీని ద్వారా అయితే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట పచ్చిమిర్చి.
సో నేనైతే ఈ విధంగా కవర్లో అన్నిటినీ ఇలా వేసి పెట్టేసి ఇలా ముడేసి పెడతానండి. ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో ఎలా పెట్టినాను ఒకసారి చూడండి లాస్ట్ వరకు అయితే. ఈ కవర్ మాత్రం సపరేట్గా ఉందండి. ఏంటని చూస్తే ఇవి కానీ వెజిటేబుల్సే, బట్ ఇందులో అయితే మామిడికాయలు ఉన్నాయండి. సో ఈ సీజన్ అయిపోయింది కదా అనుకుంటా ఉన్నాను, బట్ సీజన్ కాకపోయినా కానీ ఇంత పెద్ద మామిడికాయలు కాస్తాయని నేను అస్సలు అనుకోలేదండి. ఒక్కోటి 1/2 kg ఉన్నాయంట, రెండు కలిపి కేజీ తీసుకున్నారు. ఈ సీజన్లో ఎక్కువ కాస్ట్ కదా, సో ఈ 2 కాయలు వచ్చి 70 రూపీస్ పడిందంట. సో అదైతే నాకు చెప్తున్నారన్నమాట 70 రూపీస్ అనేసి నేనైతే ఆశ్చర్యపోయాను. సో ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చారండి. ఈ ఇయర్ నేనైతే సీతాఫలం అస్సలు తినలేదు, ఇప్పుడే తీసుకొచ్చారనమాట. కానీ పచ్చివి, వీటిని అయితే మగ్గవేయాలి. ఇంకా అందుకనేసి నేను వాటిని సపరేట్గా పేపర్లో పెట్టేసి అవి బియ్యంలో పెట్టాలనేసి సపరేట్ చేసేసాను. అలాగే దానిమ్మ, బనానాస్ తీసుకొచ్చారనమాట. సో ఫ్రూట్స్ కానీ సపరేట్ చేసేసి ఆ కవర్ని మళ్ళీ నేను నెక్స్ట్ టైం వెజిటబుల్స్ తీసుకొస్తారు కదా, అప్పుడైతే నేను వాటిలో స్టోర్ చేసుకోవడానికి ఈ కవర్స్ అన్నీ అలాగే ఎత్తి పెట్టేస్తానండి. ఈ విధంగా నేను ఎప్పుడు కవర్లోనే స్టోర్ చేసుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసుకున్నానండి. మీకైతే ఎలా అనిపించింది ఈ వీడియో? ఉంటాను. బాయ్ బాయ్.